గురువుగారు కుంభరాశి వారికి ఏప్రిల్ మాసం ఏ విధంగా ఉంటుంది చెప్పండి. శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. కుంభరాశి వాళ్లకు చాలా అనుకూలముగా ఉన్నది ఏప్రిల్ మాసమంతా కూడా అని తెలియజేస్తూ ఉన్నాను. మామూలుగా యథావిధిగా వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పనులు చేసుకుంటారు. అనుకూలమైనటువంటి వాతావరణంలోనే పూర్తి చేసుకుంటారు గాక, కాకపోతే అధిక శ్రమ అనేటువంటిది ఉంటుంది వీళ్లకు. శ్రమ పడిన దానికి తగినటువంటి ఫలితము కూడా తప్పకుండా ఉండి తీరుతుంది. తప్పకుండా ఫలితాలు వస్తాయి, వీళ్లకు మంచి ఫలితాలే ఉంటాయి గాక. కుంభరాశి వాళ్ళు వీళ్ళది అనుకున్నది అనుకున్నట్టుగా నడవటానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు వాళ్ళు బాగా చేసుకుంటారు. ఈ మాసంలో ఏది బయటపడరు. కొంచెం గుంభనముగా ఆలోచన చేసి దానికి తగినట్టుగా అడుగులు వేస్తూ ముందుకు వెళతారు. ఉద్యోగము చేసుకునేటువంటి వాళ్లకు ఉన్నతమైనటువంటిది అప్గ్రేడ్ రావటం చేయటం కానీ అలాంటిది జరుగుతుంది. శుభకార్యాలు చేస్తారు ఇంట్లో. వీళ్ళ ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. నూతన వాహనము, ఇల్లు కొనుక్కోవడం లాంటివి జరుగుతాయి. వీళ్ళు తప్పకుండా కొని తీరుతారు గాక. నలుగురిలో ఉన్నప్పుడు మంచి ఇది అనిపించుకోవాలి అనేటువంటి దానికి కొంత బలమైనటువంటి కారణము తోడై తప్పకుండా మేలు జరిగే విధంగానే వీళ్ళు ముందుకు వెళతారు. స్నేహితుల వలన లబ్ధి పొందుతారు. బంధుమిత్రుల యొక్క ఆగమనం అనేటువంటికి వీళ్లకు చాలా సంతోషకరమైనటువంటి ఇదిగా ఉంటుంది. అనుకూలంగా చేసుకుంటారు. ఇక గృహము కొనడము కానీ కట్టడము కానీ లాంటివి చేసుకుంటారు. గృహోపకరణాలు, విలువైనటువంటి వస్తువులు కొనుక్కోవడం జరుగుతుంది. మంచి ఆభరణాలు కొనుక్కోవడం జరుగుతుంది వీళ్ళు ఈ మాసంలో. విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది. సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా యోగవంతముగా ఉన్నది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ పక్కనుండేటువంటి వాళ్ళతో కొంచెం జాగ్రత్త వ్యవహరించాలి. ఏదైనా ఆలోచన చేసి ముందుకు వెళితే వాళ్లకు మేలు జరుగుతుంది గాక. ఇది కుంభరాశి వాళ్ళ యొక్క ఇది. కుంభరాశి వారికి చాలా బాగుంది గురువు గారు, మీరు చెప్పిన దాన్ని బట్టి మాసం అంతా చాలా బాగుంది. ఇక దైవారాధన విషయం, అలాగే రంగులు దిక్కుల విషయం చెప్పండి. రంగుల విషయానికి వచ్చేటప్పటికి ఏ రంగులు వేసుకుంటే బాగుంటుంది అంటే వీళ్ళు అన్ని రంగులు వాడుకోవచ్చును, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక ఏ దిక్కు వీళ్లకు బాగా పనికొస్తుంది అని గనక ఆలోచన చేస్తే అన్ని దిక్కులు బాగా పనికొస్తాయి. ఈ ఒక్క దిక్కు అనేటువంటిది ఏమీ లేదు. ఆరాధన చేసుకునేటువంటి అమ్మవారిని ఎవరిని చేస్తే వీళ్లకు మేలు జరుగుతుంది అని కనుక ఒక్కసారి ఆలోచన చేసినట్టయితే ఆంజనేయ స్వామిని ఆరాధన చేసుకుంటే వీళ్లకు మేలు జరుగుతుంది గాక. చాలా బాగా చెప్పారు. మీరు ధైర్యంగా ఉండాలి అని ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధించాలి అన్నట్టుగా చెప్తున్నారు గురువు గారు. ముఖ్యంగా దిక్కుల విషయం అన్ని దిక్కులు బాగానే కలిసి వస్తాయి, రంగుల విషయం కూడా అంతే, అన్ని రంగులు మీకు బాగా కలిసి వస్తాయి అన్నట్టుగా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాలను ఒకసారి పరిశీలించుకోవాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేస్తే శివప్రసాద్ గురువు గారు మీతో మాట్లాడటం, మీకు అపాయింట్మెంట్ ఇచ్చి మీ వ్యక్తిగత జాతకాలని పరిశీలించడం జరుగుతుంది. తప్పకుండా కుంభరాశి వారందరికీ ఈ విషయం చేరాలి అంటే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాస్తాం, మళ్ళీ కలుస్తాను. నమస్తే.